హాయ్ ఇన్వెస్టర్ ఫ్రెండ్స్, మన ప్రెస్టేజియస్ బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ సిరీస్లో ఇది థర్డ్ వీడియో అండి. మీరు ఒకవేళ మొదటి 2 వీడియోస్ చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్ తాలూకా లింక్ ఉంటుంది. డెట్ వర్సెస్ ఈక్విటీ అంటే ఏంటో, డిఐఎస్ ఎఫ్ఐఎస్ అంటే ఎవరో, ప్రమోటర్స్ అని వీళ్ళ తాలూకా స్టేక్స్ని మనం ఎందుకు ట్రాక్ చేస్తూ ఉండాలో ఆ వీడియోస్లో క్లియర్ కట్గా మాట్లాడుకుందామండి. సో ఈ ప్లేలిస్ట్లో ఉన్న ఆర్డర్స్ ప్రకారం వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. రైట్, ఈ వీడియో చాలా స్పెషల్ వీడియో అండి. ఎందుకంటే మార్కెట్ థియరీ తెలుసుకోవడం ఒక ఎత్తు, కానీ యాక్చువల్‌గా స్క్రీన్ ఓపెన్ చేసి బై అండ్ సెల్ బటన్ నొక్కి ట్రేడ్ చేయడం ఇంకొక ఎత్తు. అంతే కదా! ఇప్పటి వరకు తెలుసుకున్న థియరీతో పాటు ఇంకా మంచి మంచి థియరీ అని, కాన్సెప్ట్స్ అని, స్ట్రాటజీస్ అని తెలుసుకోబోతుంటామండి మనం. బట్ యాక్చువల్‌గా ట్రేడ్ చేయడం ఎలాగా, ప్లాట్‌ఫామ్‌ని యూజ్ చేయడం ఎలాగని తెలియకపోతే ఇంకెందుకు చెప్పండి. చాలామంది డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఏదైనా ఒక స్టాక్ పేరు సెర్చ్ చేస్తే ఎంతో కన్‌ఫ్యూజ్ అయిపోతారండి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అనే సెర్చ్ చేస్తే ఎన్ఎస్‌సి అని, బీఎస్‌సి అని, రిలయన్స్ ఫ్యూచర్స్ అని, రిలయన్స్ సిఈ అని, పిఈ అని ఇలా చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి. ఏం టచ్ చేయాలో తెలీదు, ఏం టచ్ చేస్తే ఏమైపోతుందో తెలీదు. మా ఫ్రెండ్ ఒకతను స్టాక్స్ కొనబోయి ఫ్యూచర్స్ కొనేసాడండి. మొత్తం అమౌంట్ లాస్ అయిపోయాడనమాట. సో అందుకనే ఈ టాపిక్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈరోజు ఈ వీడియో చివరి దాకా చూస్తే మీ బ్రోకర్ యాప్ ఓపెన్ చేసి, మేము ఫాయర్స్ అనే బ్రోకర్ టెర్మినల్ ఎగ్జాంపుల్తో చెప్తాం, బట్ మీరు ఏ యాప్ని ఓపెన్ చేసినా సరే ఆర్డర్ విండోలో ఉండే ఆప్షన్స్ని అర్థం చేసుకోగలరు అండ్ ప్రాక్టికల్గా మీరు యూస్ చేసుకోగలరండి. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో ఎలా వాడాలో ఏంటి అనేది మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే కదా, వీడియో స్టార్ట్ చేసుకుందామా? మీరు ఇంకా మన రూపాయి ఎడ్యుకేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. రైట్, ఇది ఫాయర్స్ అనే ఒక స్టాక్ బ్రోకర్ తాలూకా టెర్మినల్. ఓకే కదా, ఇక్కడ సర్చ్ బార్ ఉంది కదా, ఇక్కడ సర్చ్ బార్కి వెళ్ళి రిలయన్స్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ చూడండి ఏం వచ్చాయో. రిలయన్స్ ఇండస్ట్రీస్ కిందన ఎన్ఎస్సి అని ఉన్నది, రిలయన్స్ ఇండస్ట్రీస్ కిందన బిఎస్సి అని ఉన్నది, రిలయన్స్ ఎఫ్యుటి అని ఉన్నది, అంటే ఇది ఫ్యూచర్స్ అండి. ఆ కిందన ఒక డేట్ ఉన్నది చూసారా, 25 ఆగస్ట్ 2026. ఇంకా అలా కిందకి వెళ్తే రిలయన్స్ 1320 సిఈ అని ఉన్నది, ఆ కిందన కూడా ఒక డేట్ ఉన్నది. దాని కిందన రిలయన్స్ 1320 పిఈ అని ఉన్నది, దాని కిందన కూడా డేట్ ఉన్నది. నౌ మీకు ఒక మాట చెప్తాను చూడండి. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీ మీరు బై చేసుకోవాలంటే 14.7 రూపీస్ దగ్గర బై చేసుకోవాలి. ఓకే కదా, అలా కిందకి వెళ్ళి ఈ రిలయన్స్ 1230 సిఈ ఏదో 17 రూపీస్కే వస్తుంది, అవి బాబాయ్ చాలా తక్కువగా వచ్చేస్తుంది, కొనేసుకుంటామని మీరు బై చేసేసుకున్నారు అనుకోండి, మీరు ఈక్విటీ అదే షేర్స్ బై చేసుకోవట్లేదు, వేరేదేదో బై చేసుకుంటున్నారు. సో దానివల్ల మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారండి. డబ్బులు లాస్ అవ్వడానికి చాలా పెద్ద స్కోప్ ఉన్నది. అదే కదా. సో ఇప్పుడు మనం ప్రాపర్గా ఒక విషయం అర్థం చేసుకుందాం. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ అని ఉండి, సింపుల్గా ఉండి, లేదు అంటే వేరే బ్రోకర్ దగ్గర ఈక్యూ అని ఉన్నా సరే అది ఈక్విటీ అండి, స్టాక్. అంటే మనం ముందు చెప్పుకుంటున్న ఎగ్జాంపుల్స్లో గౌతమ్ టెక్స్టైల్ బిజినెస్లో పార్షియల్ ఓనర్షిప్ తీసుకోవడం, దీనికి ఎక్స్పైరీ డేట్ ఉండదండి. బిజినెస్ ఉన్నంత వరకు మీ షేర్స్ మీ దగ్గరే ఉంటాయి. ఇవాళ మీరు కొంటే 20 సంవత్సరాల తర్వాత కూడా మీ షేర్స్ మీ దగ్గరే ఉంటాయి. అదే కదా, ఒకవేళ మీరు మంచి స్టాక్లో కొంటే సేఫ్గా, స్టేబుల్గా, లాంగ్ టర్మ్ కాంపౌండింగ్ ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటుంది. అదే మీరు పొరపాటున రిలయన్స్ ఎఫ్యుటి అని ఉన్నది కదా, ఫ్యూచర్స్ అండి, ఆ ఫ్యూచర్స్లోకి వెళ్ళి కొన్నారనుకోండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే దీనికి ఎక్స్పైరీ ఉంటుంది. 25 ఆగస్ట్ 2026 వరకే ఈ కాంట్రాక్ట్ పనిచేస్తుందండి. ఇందులో ఉండే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, రిస్క్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ తర్వాత తెలుసుకుందాం మనం. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దీనికి ఎక్స్పైరీ ఉంటుంది. 25 ఆగస్ట్ 2026కి మీ కాంట్రాక్ట్ క్లోజ్ అయిపోతుంది. ఆ టైంలో మీరు ఒకవేళ ఫుల్ లాస్లో ఉంటే ఆ లాస్ బుక్ అయిపోతుందండి. దాని తర్వాత ఈ స్టాక్స్ పెరిగినా సరే ఇంకా మీ కాంట్రాక్ట్ ఓపెన్లో ఉండదు కాబట్టి మీరు ఆ లాస్ బుక్ చేసుకున్నట్టే. సో ప్లీజ్ అండి, మీరు ఒకవేళ షేర్స్ కొత్తగా బై చేసుకోవాలి, ఫస్ట్ బై చేసుకోవాలి అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఈ రిలయన్స్ ఎఫ్యుటి అనో లేక రిలయన్స్ ఫ్యూచర్స్ అనో ఏదైనా ఏ స్టాక్ అయినా సరే ఫ్యూచర్స్ మార్కెట్లోకి అస్సలు వెళ్ళొద్దు. దాని తర్వాత సిఈపిఈ ఈ రెండు ఉన్నాయి కదా, వీటిని ఆప్షన్స్ అంటారండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు రేపు పొద్దున్న ఏమైనా యాక్సిడెంట్ అయితే నాకు 5 లక్షల రూపాయలు కావాలి అంటారు మీరు. ఇన్సూరెన్స్ వాడు ఏం చెప్తాడు, సరే నాకు 5 లక్షలు కట్టు అంటాడా? కాదు కదా, ఒక ప్రీమియం కట్టు, ఒక 10,000 రూపాయలు నాకు కట్టు, ఒకవేళ నీకు యాక్సిడెంట్ అయితే డబ్బులు ఇస్తాను, లేదు అంటే ఆ 10,000 నేను ఉంచేసుకుంటాను, సంవత్సరం ఆఖరికి ఆ 10,000 నేను ఉంచేసుకుంటాను అంటాడు. అంతే కదా. అలాగే ఇక్కడ కూడా టైం లిమిట్ ఒకటి ఉంటుంది అండ్ ప్రీమియమ్స్ అనేది ఉంటుంది. సరే, ఇవి మీకు అర్థం కాకపోయినా సరే పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఫ్యూచర్స్ మార్కెట్ అని, ఆప్షన్స్ మార్కెట్ అని, అంటే ఈ సిఈ అని, పి అని, వీటికి టైం లిమిట్స్ ఉంటాయండి. ఆ టైం లోపల అదృష్టం కొద్దీ మీ సైడే మార్కెట్ మూవ్ అయింది అనుకోండి, స్టాక్ మూవ్ అయింది అనుకోండి, కొంచెం ప్రాఫిట్స్లో ఉండొచ్చు, లేదు ఆపోజిట్లో మూవ్ అయింది అనుకోండి, లాసెస్లోకి వెళ్తారు. అండ్ ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడ మూవ్ అవ్వకుండా ఉన్నా సరే మీరు లాసెస్లోకి వెళ్ళిపోతారండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ చెప్తాను, ఫ్యూచర్స్ మార్కెట్, ఆప్షన్స్ మార్కెట్ గురించి మనం ఫ్యూచర్లో నేర్చుకోబోతాం, ఈ ప్లేలిస్ట్లోనే నేర్చుకోబోతామండి. బట్ ప్లీజ్ యాజ్ ఆఫ్ నౌ చెప్పుకుంటే మీరు అటువైపు వెళ్ళకుండా చూడండి, ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ కిందన ఎన్ఎస్సి ఉన్నది, రిలయన్స్ ఇండస్ట్రీస్ కిందన బిఎస్సి ఉన్నది. ఈ ఎన్ఎస్సి, బిఎస్సి అనేవి ఎక్స్చేంజెస్ అండి. మీరు ఎక్కడైనా బై చేసుకోవచ్చు. ఇందులో ఈ రెండిట్లో ఎక్కడైనా బై చేసుకోవచ్చు, ఎక్కడైనా సెల్ చేసుకోవచ్చు. అండ్
సింపుల్‌గా ఇంకేమీ రాయకుండా ఎఫ్‌యుటీ అనో లేదంటే సీఈ అనో, పీఈ అనో ఏమీ రాయకుండా ఉన్నది కాబట్టి ఇవి ఈక్విటీస్. సో, అవి మాత్రమే సెలెక్ట్ చేసుకొని మీరు ట్రేడింగ్ చేయాలి. అర్థమైందా లేదా? నౌ ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీ తాలూకా డీటెయిల్స్‌ని ఓపెన్ చేశాను. ఇది ఫయాజ్ తాలూకా ప్లాట్‌ఫార్మ్‌లో ఇలా ఉంటుందండి. మీరు టెక్నికల్స్ అని, ఫ్యూచర్స్ అని, ఫండమెంటల్స్ అని మొత్తం ఇందులో చెక్ చేసుకోవచ్చు. అవి చెప్పుకుందాం తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. బట్ మీరు ఇప్పుడు చేయాల్సిందేంటి? ఆర్డర్ విండో ఓపెన్ చేయాలి. ఓకే. ఇక్కడ చూడండి కిందన బై, సెల్ 2 ట్యాబ్స్ ఉన్నాయి కదా! ఇందులో బై అని క్లిక్ చేస్తే ఇక్కడ ఇది ఏదైతే ఓపెన్ అయిందో దీన్ని ఆర్డర్ విండో అంటారండి. అంటే మీరు ఎక్స్‌చేంజెస్‌కి ఒక ఆర్డర్ ఇస్తారన్నమాట. నాకు ఇది బై చెయ్యి, నాకు ఇది సెల్ చెయ్యి అని. ఓకే కదా! ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మళ్ళీ. డెలివరీ అని, ఇంట్రాడే అని ఇలా ఉన్నాయి కదా! ముందు వీటి గురించి మాట్లాడుకుందామండి. నౌ ఇక్కడ ఈ డెలివరీ ఏదైతే ఉన్నదో డెలివరీ కాకుండా సీఎన్‌సి అని కూడా ఉంటుంది. కొంతమంది బ్రోకర్స్ దగ్గర సీఎన్‌సి అనే ఆప్షన్ కూడా ఉంటుందండి. సీఎన్‌సి అంటే క్యాష్ అండ్ క్యారీ. డెలివరీ అంటే ఆఫ్‌కోర్స్ మీరు ఆ స్టాక్స్‌ని డెలివరీకి తీసుకుంటున్నారు. అదేంటండి ఎవరైనా బై చేసుకుంటున్నారంటే డెలివరీకి తీసుకుంటారు కదా అంటారేమో. ఇంట్రాడే అనే ఆప్షన్ కూడా ఉంటుందండి. నౌ డెలివరీ అంటే మీరిప్పుడు ఆ స్టాక్‌లో షేర్స్ కొన్నారనుకోండి. ట్రేడ్ సెటిల్‌మెంట్ బట్టి 1-2 డేస్‌లో లేదంటే అదే రోజు మీ డీమ్యాట్ అకౌంట్‌లోకి ఆ షేర్స్ వచ్చేస్తాయి. అంటే ఆ షేర్స్‌ని మీరు డెలివరీకి తీసుకున్నారు. అంతే ఇంక. ఇంకా ఆ షేర్స్‌ని మీరు అమ్మేంత వరకు ఎవరు ముట్టుకోరు, ఏమి చేయరండి. అదే ఇంట్రాడే అని సెలెక్ట్ చేసుకుంటే ఇవాళ మీరు పొజిషన్ ఓపెన్ చేసుకుంటే ఇవాళ ఈవినింగ్ లోపల ఆ పొజిషన్ క్లోజ్ అయిపోతదండి. అంటే సే ఫర్ సపోజ్ ఇంట్రాడేలో మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందండి? 9:15 కదా! సో 9:15కో, 9:30కో, 10 గంటలకో, 1 గంటకో, 2కో, 3 గంటలకో మీరు ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లోని షేర్స్ బై చేసుకున్నారనుకోండి. అది ఆటోమేటిక్‌గా అంటే ఇంట్రాడే సెలెక్ట్ చేసుకొని బై చేసుకుంటే అది ఆటోమేటిక్‌గా 3:15కి బ్రోకర్ క్లోజ్ చేసేస్తాడు. సరే ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే సీఏఎస్ అని చెప్పి కొత్తగా ఆప్షన్ సిస్టమ్ ఒకటి ఓపెన్ అయింది. సో 3:05కే అంటే 3 గంటల 5 నిమిషాలకే బ్రోకర్ క్లోజ్ చేసేస్తాడండి. మిమ్మల్ని అడగకుండా, మీ ప్రమేయం లేకుండా ఆ ఆర్డర్ అనేది క్లోజ్ అయిపోతది. సో ఇది మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎందుకంటే మీరు రిలయన్స్ ఇండస్ట్రీలో లేకపోతే ఏదో ఒక స్టాక్‌లో ఒక 100 షేర్స్ బై చేద్దాం అనుకుంటున్నారు. అది ఇప్పుడు బై చేసుకుంటే ఒక సంవత్సరం లోపల చాలా బాగా పెరిగిపోతది అని అనుకుంటున్నారు. సో ఆర్డర్ విండో ఓపెన్ చేశారు. ఈ డెలివరీ అనేది మిస్ చేసేసి ఇంట్రాడే ఆర్డర్‌లోకి వెళ్లి 100 షేర్లు బై చేసేసారండి ఇప్పుడు. 100 షేర్లు బై చేసేసి కొనుక్కున్నాం. హ్యాపీగా ఉన్నది. మధ్యలో ఎప్పుడో మళ్ళీ గుర్తొచ్చింది. ఒక వారం తర్వాత ఎప్పుడో గుర్తొచ్చిందన్నమాట. లేదంటే ఒక గుడ్ న్యూస్ వచ్చేసి ఆ స్టాక్ పెరిగిపోయిందండి. అప్పుడు మీరేమనుకుంటారు? బాగా పెరిగిపోయింది కదా! ఇప్పుడే అమ్మేద్దాం అని చెప్పి మీ డీమ్యాట్ అకౌంట్‌లోకి వచ్చి చూసినా సరే ఆ షేర్స్ ఉండవు. ఎందుకంటే మీరు ఇంట్రాడే ఆర్డర్‌లో కొన్నారు. సో అదే రోజు ఆ కొన్న రోజే సెల్ అయిపోయి ఉంటదండి. బ్రోకర్స్ సెల్ చేసేస్తారు. అండ్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే అదే రోజు క్లోజ్ అయిపోతది. సో మీరు కొన్న రోజు బాగా పడిపోయింది. దాని తర్వాత రోజు పెరిగింది, దాని తర్వాత రోజు పెరిగింది, ఆ తర్వాత రోజు పెరిగింది, సంవత్సరం వరకు పెరుగుతూనే ఉన్నది. బట్ లాభం ఏముందండి? మీరు అదే రోజు లాస్ బుక్ చేసుకున్నారు. దాని తర్వాత పెరుగుతూ వెళ్తుంది. అర్థమైందా? ఆ ఫ్యూచర్స్ అని, ఆప్షన్స్ అని, అదే సీఈ అని, పీఈ అని, ఈ ఇంట్రాడే ఆర్డర్ అని వీటికి వ్యాలిడిటీ ఉండదనమాట. అదే రోజు క్లోజ్ అయిపోతది. లేదంటే ఆ ఎక్స్‌పైరీ లోపల క్లోజ్ అయిపోతది. అందుకనే చెప్తున్నాను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఈక్విటీ తాలూకా ఆర్డర్ బుక్కే ఓపెన్ చేయండి. అండ్ అందులో డెలివరీ మాత్రమే ఓపెన్ చేయండి. నౌ ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటి? మార్కెట్, లిమిట్, ట్రిగ్గర్. ఏంటండి వీటి తాలూకా ఉద్దేశ్యం ఏంటి అని అడిగితే ఫస్ట్ మార్కెట్ ఆర్డర్. మార్కెట్ ఆర్డర్ అంటే సే ఫర్ సపోజ్ మీరు ఒక షాప్‌కి వెళ్లారండి. లేదంటే బజార్‌కి వెళ్లారు. అక్కడ ఒక వస్తువు చూసారు. ఆడు రూ. 100 అని చెప్తున్నాడనమాట. మీరు ఆ రూ. 100 కొనేసుకున్నారనుకోండి. అంటే మార్కెట్‌లో ఏ ప్రైస్ ఉంటే దానికి మీరు కొనేసుకుంటున్నట్టు. అంతే కదా! లేదు నాకు రూ. 90 అయితేనే ఇవ్వు అని అన్నారనుకోండి. మీ లిమిట్ మీరు చెప్తున్నారు. నేను రూ. 90కే కొనుక్కోగలను అని మీరు చెప్తున్నారనమాట. సో ఇప్పుడు షాప్ వాడు రూ. 90కి అమ్మగలిగితే అమ్ముతాడు. లేదంటే లేదు. అంతే కదా! మీరు అక్కడే కుర్చీ యేసుకొని కూర్చొని నేను రూ. 90 అయితేనే కొనుక్కుంటాను, రూ. 90 అయితేనే కొనుక్కుంటాను అని అంటూ ఉన్నారనమాట. పక్కన చాలా మంది షాప్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళెవరైనా రూ. 90కి అమ్మేటట్టు ఉన్నారనుకోండి. వాడొచ్చి మీకు అమ్మేస్తాడు కదా! సో అది లిమిట్ ఆర్డర్. ట్రిగ్గర్ అంటే దీన్ని స్టాప్ లాస్ ఆర్డర్ కూడా అంటారండి. ఇది సెల్ చేసేటప్పుడు బై చేయడం కాకుండా సెల్ చేసేటప్పుడు బాగా పనికొస్తది. సో ఆ టైంలో చెప్పుకుందాం. నౌ మార్కెట్ ఆర్డర్‌కి, లిమిట్ ఆర్డర్‌కి డిఫరెన్స్ ఏంటి? అంటే కాన్సెప్ట్ పరంగా చెప్పాలి అంటే నాకు ప్రైస్‌తో పని లేదు. ఇప్పుడు మార్కెట్‌లో ఏ ప్రైస్‌లో ఉన్నా సరే నేను వెంటనే ఇది బై చేసేసుకోవాలి అని చెప్తున్నట్టు మీరు. సో ఒక అర్జెన్సీ మీ దగ్గర ఉన్నది. అంటే ఇందాక మన ఎగ్జాంపుల్‌లో షాప్ వాడి దగ్గరికి వెళ్లి వాడి క్రెడిట్ కార్డ్ ఇచ్చేసి నాకు ఈ వస్తువు కావాలి అని చెప్పి తీసుకొచ్చేసారు. వాడు ఆ క్రెడిట్ కార్డ్‌లో ఎంత స్వైప్ చేసుకున్నాడో మీకు తెలీదు గదా! అలాగే ప్రాక్టికల్‌గా ఇక్కడికొచ్చేసరికి రిలయన్స్ ఇండస్ట్రీలో మీరు మార్కెట్ ఆర్డర్ పెట్టారంటే దాని అర్థం ఏంటి? ఎంత ప్రైస్ అయినా సరే నేను బై చేసుకుంటాను అని అడుగుతున్నట్టు. ఇప్పుడు ఆపోజిట్‌లో సెల్లర్ కూడా ఉంటాడు గదండీ! మీరిప్పుడు బయర్ అయితే ఆపోజిట్‌లో సెల్లర్ కూడా ఉంటాడు గదా! వాడు రూ. 1400 పెట్టాడనుకోండి. అంటే వాడు రూ. 1400లో ఒక లిమిట్ ఆర్డర్ పెట్టారనుకోండి. మీరిక్కడ మార్కెట్ ఆర్డర్ పెట్టారు కాబట్టి మీకు రూ. 1400లో ఎగ్జిక్యూట్ అయిపోతదండి ఆర్డర్. అర్థమవుతుందా? అఫ్‌కోర్స్ మంచి స్టాక్స్‌లో ఏంటంటే బై ప్రైస్‌కి, సెల్ ప్రైస్‌కి గ్యాప్ పెద్దగా ఉండదు. వీటన్నిటికి టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి. అవన్నీ మనం తర్వాత తెలుసుకుందాంలెండి. బట్ పెద్దగా ఉండదు. బట్ కొన్ని స్టాక్స్ ఉంటాయన్నమాట. అందులో ఎలా ఉంటదంటే కొనేవాడు రూ. 1000 అంటాడు. అమ్మేవాడు 1200 అంటాడు. అర్థమవుతుంది గదా!
అలాంటప్పుడు మీరు దొరికిపోతారన్నమాట. సో, అలా కాకుండా ఇప్పుడేంటి నేను లిమిట్ ఆర్డర్‌కి వచ్చాను. లిమిట్ ఆర్డర్‌కి వచ్చి ఇక్కడ 1314లో ట్రేడ్ అవుతుంది కదా! నేనేం చెప్పాను 1300లోనే నేను కొంటాను అని చెప్పారు. సో, దానివల్ల ఏమవుతుంది 1300కి ఎవరైనా అమ్మడానికి ఇష్టం ఉంటేనే మీకు ఆ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. లేకపోతే లేదు. సో, పాజిటివ్ ఏంటి మీరు ఎక్కువ ప్రైస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ కంట్రోల్‌లో ఉన్న ప్రైస్‌లోనే మీరు కొనగలుగుతున్నారు. నెగెటివ్ ఏంటి ఎవరు 1300కి అమ్మడానికి ఇష్టం లేకపోతే మీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వదు కదా! సో, రేపొద్దున 13 ఒక రూపాయికొచ్చి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోయిందనుకోండి. అక్కడి నుంచి 1500, 1600, 1800 ఎంతో అయిపోయిందనుకోండి. మీరు మిస్ అయిపోయినట్టు. ఛాన్స్ మిస్ అయిపోయినట్టు. అంతేనే కదా! ఇక్కడ నేను ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా, స్టాక్ అయినా, ప్రైస్ అయినా ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా అది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే అండి. డిస్క్లైమర్ స్టార్టింగ్‌లో చదివారు కదా! ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ కంటెంట్ మాత్రమే ఇస్తున్నాను నేను. ఏది ట్రేడింగ్ అడ్వైస్‌లా తీసుకోకండి మీరు. సో, మార్కెట్ ఆర్డర్ తాలూకా పాజిటివ్ ఏంటి వెంటనే ఎగ్జిక్యూట్ అయిపోతది ఆర్డర్ అనేది. నెగెటివ్ ఏంటి ఏ ప్రైస్‌లో ఎగ్జిక్యూట్ అవుతదో మీకు తెలీదు. మీకు కంట్రోల్ లేదు. లిమిట్ ఆర్డర్ తాలూకా అడ్వాంటేజ్ ఏంటి ఏ ప్రైస్‌లో ఎగ్జిక్యూట్ అవ్వాలి అనే దాని మీద మీకు కంట్రోల్ ఉన్నది. నెగెటివ్ ఏంటి ఎగ్జిక్యూట్ అవుతదో లేదో మీకు తెలీదు. ఎందుకంటే వెంటనే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఆ ప్రైస్‌కి వస్తేనే ఎగ్జిక్యూట్ అవుతది కదా! అర్థమైందా లేదా? నౌ ఇందులో జీటీటీ ఆర్డర్ అని ఉంటుందండి. ఈ జీటీటీ ఆర్డర్ తాలూకా అర్థం ఏంటంటే మీరు రిలయన్స్ ఇండస్ట్రీ ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే 1200కి వచ్చేస్తది అనుకున్నారనుకోండి. అంటే ప్రతిరోజు పొద్దున మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ ఓపెన్ చేయడం, 1200కి వచ్చిందా లేదా అనేది చూసుకోవడం, క్లోజ్ చేసేయడం. అలా సంవత్సరం మొత్తం చేసుకుంటూ వెళ్తారు. అలా కాకుండా జీటీటీ ఆర్డర్ అంటే దాని అర్థం గుడ్ టిల్ ట్రిగర్డ్. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీరు జీటీటీ ఆర్డర్ ఫర్ సపోజ్ 1200కి పెట్టారనుకోండి. 1200కి పెట్టారనుకోండి. ఈ కిందన చూడండి. ఎగ్జిక్యూషన్ ఈజ్ నాట్ గ్యారంటీడ్ అని అంటున్నారు. ద ఆర్డర్ విల్ ఎక్స్‌పైర్ ఆన్ 12/8/2027. నేను ఇది 12th ఆగస్ట్ 2026లో రికార్డ్ చేస్తున్నానండి. సో, దీని తాలూకా వ్యాలిడిటీ 12th ఆగస్ట్ 2027 వరకు ఉంటుందంటున్నారు. అంటే 1200 రూపీస్‌కి వస్తే మీరు బై చేసుకోవాలి అనే ఆర్డర్ ఏదైతే ఉన్నాదో అది ఒక సంవత్సరం తాలూకా వ్యాలిడిటీ ఉంటుందండి. ప్రతిరోజు మీరు ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్ ఓపెన్ చేసి అక్కడ ప్రైస్ వచ్చిందా లేదా అనేది చూసుకొని ఇలాంటివన్నీ చూడాల్సిన అవసరం లేదు. అర్థమైందా లేదా? ఇలాంటి కొత్త కొత్త ఆర్డర్ స్టైల్స్ వస్తున్నాయండి. బ్రోకింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వస్తున్నారు. ఒకవేళ మీ ప్లాట్‌ఫార్మ్‌లో ఇలాంటివేమీ లేకపోతే మాత్రం ఫయాస్ అనే ప్లాట్‌ఫార్మ్ నేను ప్రమోట్ చేస్తున్నాను అండి. సజెస్ట్ చేస్తున్నాం. మీరు ఒకవేళ ఫయాస్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఈ ఫయాస్ తాలూకా రిఫరల్ లింక్ ఉన్నది. ఆ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. ఓకే కదా! సో, అర్థమైంది కదండీ. జీటీటీ తాలూకా అర్థమైంది కదా! ఓసియో అనేది కూడా ఉన్నది. అసెట్ ఇది ఎగ్జిట్ అవ్వడానికి అంటే సెల్ చేసేటప్పుడు ఎక్కువగా యూజ్ అవుతుందండి. దీనికోసం మాట్లాడుకుందాం మనం కొన్ని వీడియోస్ తర్వాత మాట్లాడుకుందాం. సో, అర్థమైంది కదండీ. మీరు ఏదైనా స్టాక్ బై చేసుకోవాలనుకుంటే ముందు ఆ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండండి. మీరు ఫ్యూచర్స్ అని, ఆప్షన్స్ అని సెలెక్ట్ చేసుకోకుండా ఈక్విటీనే సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఎన్ఎస్‌సిలో బై చేసుకుంటారో, బీఎస్‌సిలో బై చేసుకుంటారో మీ ఇష్టం. దాని తర్వాత మీరు ఆ స్క్రిప్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇంట్రాడే ఆర్డర్ కాకుండా డెలివరీ ఆర్డర్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అందులో ఒకవేళ మీరు వెంటనే పొజిషన్ తీసుకోవాలంటే మార్కెట్ ఆర్డర్, లేదు ఒక మంచి ప్రైస్ కావాలి అనుకుంటే లిమిట్ ఆర్డర్, లేదు ఇంకా మంచి ప్రైస్ కావాలి సంవత్సరం ఎన్ని రోజులైనా నేను వెయిట్ చేస్తాను అనుకుంటే జీటీటీ ఆర్డర్ అండి. వీటి తాలూకా నేమ్స్ కొంచెం చేంజ్ అవ్వచ్చు. డెలివరీ బదులు సీఎన్సీ అని ఉండొచ్చు. ఇలాంటివన్నీ ఉంటుంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. బట్ ఈ వీడియో తాలూకా ముఖ్య ఉద్దేశ్యం మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. సో, ఈ ప్రాక్టికల్ వీడియో అయిపోయింది కాబట్టి మళ్ళీ కొన్ని కాన్సెప్ట్ అనేది చెప్పుకుందాం. నెక్స్ట్ వీడియో పబ్లిష్ చేయగానే మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ప్లీజ్ మన రూపాయి ఎడ్యుకేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ అనేది కూడా చేస్తూ ఉండండి. ఉంటాను మరి. హ్యాపీ ఇన్వెస్టింగ్.